మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. గడిచిన కొన్ని రోజుల నుంచి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం 100 రోజుల పరిపాలనలో అనేక రకమైనటువంటి అబద్ధాల హామీలు ఇచ్చి ప్రజల్ని మోసపించి అధికారంలోకి వచ్చారు. ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయలేదు. ఈ 100 రోజుల్లో కూడా అంత 40-50 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి అని చెప్పడం, ఆయన కూడా మొహం చాటేసి ప్రతి రివ్యూల్లోని, ప్రతి మీటింగులో, ప్రతి కేబినెట్ సమావేశంలో, ప్రతి పత్రికా ప్రకటనలో ఒకటే చెప్తున్నాడు ఆయన. రాష్ట్రం చాలా ఇబ్బందికరంగా ఉంది, రాష్ట్రంలో ఎటువంటి తాలూకు సంక్షేమ కార్యక్రమాలు చేయలేము అని చెప్పని తప్పించుకునే మాటలు మాట్లాడుతున్నాడు ఆయన. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో రాష్ట్రం ఆర్థికంగా ఉండడము, లేకపోతే ఈయన వచ్చిన తర్వాత దివాలు తీసేయడం కాదు కదా. మరి ఆ రోజున అంతకంట దుర్భరమైనటువంటి పరిస్థితిలో రాష్ట్రం ఉన్నప్పటికీ కరోనా పరిపాలన చేసింది ఓ 3 సంవత్సరాలు. అలాంటి టైంలో కూడా మాట తప్పని మడం తిప్పినటువంటి ప్రభుత్వాన్ని, పరిపాలనని జగన్మోహన్ రెడ్డి గారు అందించారు. ఇవన్నీ తప్పించుకోవడానికి కొత్తగా కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా సరే తెలుగువారు ఏ ఆపదలు వచ్చినా వెంకటేశ్వర స్వామిని వేడుకుంటారు. అక్కడ కలియుగంలో ఏదో అమృతం అని అంటే ఎలా ఉంటుందో తెలియదు, కానీ తిరుపతి ప్రసాదం అని అంటే అంత ప్రీతి అందరికీ. ఇవాళ రాజకీయం చేయడం, దేవుడిని కూడా అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడం అనేది చంద్రబాబు నాయుడుకి అలవాటైంది. ఇవాళ ఆ లడ్డూలో ఏదో జంతు తాలూకా కొవ్వులవి కలిపారని, కల్తీ నెయ్యి వాడారని, ఇట్లాంటి ప్రచారం అంతా కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రులకు అండం అంటే మన తాలూకా రాష్ట్రంలో ఉన్నటువంటి మన దేవుణ్ణి, మన తాలూకా ప్రతిష్టని మనమే దిగదార్చుకోవడం. ఇవాళ ప్రజలందరి తాలూకా దృష్టిని మళ్లించాలని 100 రోజులు ఏమీ చేయలేదంటారు కాబట్టి ఇవాళ వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు గత పరిపాలనలో ఇలాంటి కార్యక్రమాలన్నీ చేశారని చెప్పని తప్పుడు ఆలోచనల్ని ఇవాళ వారికి ఉన్నటువంటి మీడియా సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలందరి తాలూకా దృష్టి మళ్లించడానికి ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నాడు. మరి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి జిల్లాల్లో, ప్రతి మండల కేంద్రాల్లో ఉన్నటువంటి కలియుగదైన వెంకటేశ్వర స్వామి దేవాలయం కానీ అనేక దేవాలయాల్లో మేమందరం కూడా ప్రార్థిస్తున్నాం. మంచి సద్బుద్ధిని చంద్రబాబు నాయుడికి ప్రసాదించాలని. ఇవాళ వయసు అయిపోయి వయసు మళ్ళీ ఎప్పుడూ కుట్రలు కుతంత్రాలు చేస్తున్నాడు. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం, చంద్రబాబు నాయుడు వైసీపీ పార్టీ మీద బురద జల్లుదామని చెప్పని దేవుడి గుడులతో, రథాలతో, దేవుడితో, శిరస్సులతో ఆడుకున్నటువంటి ముఖ్యమంత్రి ఆయన. ఇదేం మన కొత్త కాదు. ఇవాళ ఈ లడ్డు వివాదం అనేది కొన్ని రోజులు చేస్తే ప్రజల తాలూకా మనసులన్నీ కూడా డైవర్ట్ చేయాలని చెప్పని 100 రోజుల్లో చేసింది శూన్యం, ఏమీ చేయలేదు. రాబోతున్నటువంటి 4 సంవత్సరాల్లో కూడా ఏమీ చెయ్యదని చెప్పని ఈ సందర్భంగా మనం చేస్తూ, ఇవాళ మనం ఏ రాజకీయం చేసినా సరే భగవంతుడి మీద రాజకీయం చేయకూడదని చెప్పని మీ ద్వారా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.